తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 హామీలకు కౌంటర్గా సీఎం జగన్ భారీ హామీలతో వస్తారని ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ అంశాలను వైఎస్ఆర్సీపీ వర్గాలు మీడియాకు లీక్ చేశాయి. ఈ కారణంగానే ఈసారి నవరత్నాలు కాదని నవ వజ్రాలు ఉంటాయని అనుకుని అంచనాలు పెంచుకున్నారు. కానీ 6 నెలల సాధన చేసి మూలనున్న ముస్లమ్మను కొట్టిన చందంగా పాత మేనిఫెస్టోలో అమలు చేయని వాటిని తీసేసి విడుదల చేశారు. కాస్త ఎక్కువ ఇస్తామని చెప్పడం తప్ప కొత్తదనం లేదు. ఎందుకిలా అంచనాలను జగన్ తలకిందులు చేశారు? ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. పూర్తిగా గత మేనిఫెస్టో నకలు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో గెలుపులో అత్యంత కీలక పాత్ర పోషించిన మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, సిపిఎస్ రద్దు వంటి హామీలను పక్కన పెట్టేసి కేవలం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు మరింత ఎక్కువ డబ్బులు ఇస్తానని మాత్రమే హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారానికి మేనిఫెస్టోకు పెద్దగా మ్యాచ్ కాకపోవడంతో డివైడ్ టాక్ ప్రారంభమైంది. మేనిఫెస్టోను 99% అమలు చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఈసారి భారీ హామీలు ఇవ్వడానికి ఛాయిస్ ఉంది. ఎందుకంటే భారీగా పెట్టుబడులు ఆకర్షించామని, అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్లిందని చెబుతున్నారు. అంటే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ కారణం చూపి భారీ హామీలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ అలాంటి అవకాశాన్ని వ్యూహాత్మకంగా వదులుకున్నారు సీఎం జగన్. ఇలాంటి సాదాసీదా మేనిఫెస్టో విడుదల చేయడం వెనుక ఓ ప్రత్యేక వ్యూహం ఉందని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి. అదేంటంటే చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేయలేరని ప్రజల్లోకి తీసుకెళ్లడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తాను ఇచ్చిన హామీలే అమలు చేయడం కష్టంగా ఉందని, అలాంటిది చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం అసాధ్యమని, ఆయన మోసం చేస్తారని ప్రతి సభలోనూ చెబుతున్నారు. 2014లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రతి సభలోనూ ఆయన పాత టీడీపీ మేనిఫెస్టో చూపిస్తున్నారు. అయితే ప్రజలు కన్విన్స్ అవుతారా లేదా అన్నది మాత్రం వైఎస్ఆర్సీపీ అంచనా వేసుకోలేకపోయిందన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో వృద్ధాప్య, సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకం. 2014లో టీడీపీ అధికారం చేపట్టినప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ను మొదట 1000 రూపాయలు చేశారు. 2019 ఎన్నికలకు 6 నెలల ముందు 2000 చేశారు. కానీ వారి ఓట్ల బలం ఎంత కలిసి వస్తుందో తెలుసు కాబట్టి 3000 చేస్తానని జగన్ ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు 4000 ఇస్తామని ప్రకటించేశారు. ఏప్రిల్ నుంచే, అంటే ఈ నెల నుంచే అమలు చేస్తామని, ప్రభుత్వం ఏర్పడగానే ఆ బకాయిలు తొలిపించింతో పాటు ఇస్తామని చెబుతున్నారు. దీనికి జగన్ కౌంటర్ ఇవ్వాల్సింది. కానీ మరో 4 ఏళ్ల వరకు 3000 పెన్షన్ ఇస్తామని, మళ్లీ 2028లో మాత్రమే 250 రూపాయలు పెంచుతామని చెప్పారు. ఎలా చూసినా ఈ పథకంలో పెంపుదల లేకపోవడం వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకుకు గండిపడేలా చేసే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం పథకాలు అమలు చేసింది, కానీ అందరికీ అందలేదు. అర్హుల పేరుతో మెజారిటీ ప్రజల్ని అనర్హుల్ని చేశారు. ఉదాహరణకు ఆటో, ట్యాక్సీ ఉన్న వారికి ఏటా 10,000 ఇస్తామన్న హామీని తీసుకుంటే అనేక షరతులు పెట్టి చివరికి రాష్ట్రం మొత్తం కలిపి 2 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే నియోజకవర్గానికి 1000 మంది లబ్ధిదారులు కూడా ఉండడం లేదు. పథకం వర్తించని మిగిలిన వారంతా అసంతృప్తికి గురవుతున్నారు. దాదాపుగా అన్ని పథకాలు అంతే. అంటే నియోజకవర్గానికి 1000 మంది లబ్ధిదారులు కూడా ఉండడం లేదు. ఇక ముస్లింల షాదీ ముబారక్ పథకానికి 10వ తరగతి అర్హత పెట్టడంతో 10లో కూడా లబ్ధిదారులు ఉండడం లేదు. విదేశీ విద్యా దీవెనకు టాప్ యూనివర్సిటీల్లో సీటు రావాలని చెప్పడంతో 5-10 మందికే ఛాన్స్ వస్తోంది. పథకాల అమలులో ఇలాంటి లోపాలు ఎన్నో ఉన్నాయి. అలా లబ్ధిదారులు కానివారు, తమకు పథకాలు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి వారిని సంతృప్తిపరిచే మార్గాలను మేనిఫెస్టోలో వెతకలేదు సీఎం జగన్. ఎలా చూసినా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకు డివైడ్ టాక్ వచ్చింది. దీన్ని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాల్సి ఉంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.